Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, V9 Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి తెలుసుకుందాం. ఇన్ఫర్టిలిటీ అంటే ఎవరైనా కపుల్ మ్యారేజ్ అయ్యి వన్ ఇయర్ మ్యారేజ్లో అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేసినాక కూడా ప్రెగ్నెంట్ కాకపోతే దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటాం. జనరలీ ఇన్ఫర్టిలిటీ అంటే ఇట్స్ ఓన్లీ ఫీమేల్ ప్రాబ్లం అనేది ఒక రాంగ్ నోషన్ ఉంది అందరికీ. అంటే మేల్స్లో ప్రాబ్లం ఉండదు అనుకుంటాం, కానీ మేల్ ఈజ్ ఈక్వలీ సిగ్నిఫికెంట్లీ 50% పైన ఫ్యాక్టర్స్ మేల్ ప్రాబ్లమ్సే ఉంటాయి. మేల్ ప్రాబ్లం వల్ల 50% పీపుల్ ప్రెగ్నెంట్ కాలేరు. సో అలాంటి వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం మనం. జనరలీ స్పర్మ్ కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా ప్రెగ్నెంట్ కావాలంటే యావరేజ్ స్పర్మ్ కౌంట్ ఉండాలి, దాని మొటిలిటీ బాగుండాలి, దాని స్ట్రక్చరల్ మార్ఫాలజీ బాగుండాలి. ఈ మూడు నార్మల్ ఉన్నప్పుడే ఎవరైనా ప్రెగ్నెంట్ కాగలుగుతారు. ఇలాంటి కేసెస్లో ఎప్పుడైనా దీంట్లో ఏమైనా చేంజెస్ ఉంటే, ఈ స్పర్మ్లో ఎటువంటి కౌంట్ తక్కువ ఉందని కానీ, మొటిలిటీ లేదని కానీ, మార్ఫాలజీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని కానీ అలా ఎవరైనా చెప్తే అలాంటి కండిషన్స్ని మనం ట్రీట్ చేయగలుగుతాము. అది ఈజీలీ ట్రీటబుల్ థింగ్. అది స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండగానే డోనర్ స్పర్మ్ పొమ్మనడము అదంతా నాన్ సెన్స్ అండి. సో మనం బేసిక్లీ ఏంటంటే ఎంత తక్కువ స్పర్మ్ కౌంట్ ఉన్నా కానీ యూ కెన్ హ్యావ్ ఎ బేబీ. మొటిలిటీ, మార్ఫాలజీ ఇవన్నీ డెఫినెట్లీ ఫ్యాక్టర్సే, కానీ విత్ దిస్ లో మొటిలిటీ, లో మార్ఫాలజీ దాంతో కూడా యూ కెన్ డెఫినెట్లీ హ్యావ్ ఎ బేబీ. అదొక అపోహ. తక్కువ కౌంట్ ఉంది, మార్ఫాలజీ సరిగా లేదు, మొటిలిటీ సరిగా లేదు, అలాంటి కేసెస్లో ప్రెగ్నెంట్ అనుకోవడం అనేది ఒక అపోహ. సో అలాంటి కేసెస్ అన్నీ మనం ట్రీట్ చేస్తాము మన హాస్పిటల్లో. అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేస్తాము స్పర్మ్ అనలైజ్ చేయడానికి. ప్రాపర్ స్పర్మ్ అనలైజ్ చేస్తాము. అనలైజ్ చేసిన తర్వాత దీంట్లో డిఎన్ఏ డ్యామేజ్ ఏమైనా ఉందా అది చెక్ చేస్తాము. సో ఇలాంటి అడ్వాన్స్ కండిషన్స్ చూసిన తర్వాత మనకి ఎగ్జాక్ట్లీ మనం పిన్ పాయింట్ చేయొచ్చు వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రీజన్ అనేది. డిఎన్ఏ డ్యామేజ్ వల్ల ప్రెగ్నెంట్ కాలేకపోతుర్రా, లేకపోతే ఆర్ఓఎస్ ఫ్యాక్టర్స్ ఎక్కువై ప్రెగ్నెంట్ కాలేకపోతుర్రా, అవన్నీ మనం ఈ మోడర్న్ అడ్వాన్స్డ్ సెమెన్ టెస్ట్తోని మనం తెలుసుకోవచ్చు. ఒక్కసారి ఈ సెమెన్ టెస్ట్ నార్మల్ ఉంది, లేకపోతే దాంట్లో ఏమైనా తేడాలు ఉన్నాయంటే దాంట్లో మనం డెఫినెట్లీ దాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు. ఒక్కసారి ఇంప్రూవ్ అయిన స్పర్మ్ ఈజ్ గుడ్ ఇనఫ్, అది మీకు ప్రెగ్నెంట్ కావడానికి 100% హెల్ప్ చేస్తుంది. లేదు, కొందరిలో అజోస్పర్మియా అని ఉంటుంది. అంటే అజోస్పర్మియా అంటే జీరో స్పర్మ్. సో అలా జీరో స్పర్మ్ వచ్చినప్పుడు వాట్ ఈస్ ద రీజన్ ఫర్ జీరో స్పర్మ్ తెలుసుకోవాలి ఫస్ట్. జీరో స్పర్మ్ అనగానే భయపడిపోవద్దు. అది ప్రొడక్షన్లో ప్రాబ్లం ఉందా, లేకపోతే ప్రొడ్యూస్ అయిన స్పర్మ్ బయటకు రావడానికి ఏమైనా దారిలో ప్రాబ్లం ఉన్నాయా, అది అనలైజ్ చేయాలి ఫస్ట్. అజోస్పర్మియా అనగానే పిల్లలు పుట్టరు అనుకోవడం మాత్రం రాంగ్ అండి. ఒకవేళ అజోస్పర్మియా ఉంటే దాని రీజన్స్ కనుక్కోవాలి. దాని రీజన్స్ బట్టి మనం ట్రీట్ చేయవచ్చు. దాంట్లో కూడా ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా హై ఉంటాయండి. ఒకవేళ అబ్స్ట్రక్షన్ ఉంటే అబ్స్ట్రక్షన్ రిలీవ్ చేస్తే సరిపోతుంది, ప్రెగ్నెన్సీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీకు. అండ్ ఏ కండిషన్స్లో మనకి ఇన్ఫర్టిలిటీ చూడొచ్చు అంటే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ అంటే చాలా స్మోకర్స్లో కానీ, ఆల్కహాలిక్స్లో కానీ, కంటిన్యూస్ స్మోకింగ్, కంటిన్యూస్ ఆల్కహాల్ ఉన్న వాళ్ళలో కానీ ఇన్ఫర్టిలిటీ ఈజ్ వెరీ కామన్. అండ్ హై ఒబేసిటీ అంటే హై కొలెస్ట్రాల్ కంటెంట్, బ్లడ్లో హై కొలెస్ట్రాల్ కంటెంట్ ఉన్నా కానీ దీనివల్ల ఎరెక్షన్స్ ఇష్యూస్ అయ్యి దాంతో కూడా ఇన్ఫర్టిలిటీ రావచ్చు. అండ్ ఇవన్నీ ఎవ్రీథింగ్ కెన్ బి ట్రీటెడ్. ప్రతి ప్రాబ్లమ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీని మనం ట్రీట్ చేయవచ్చు. దేంట్లో కూడా ఇది అవ్వదు అనేది ఏమి ఉండదు. ఎవ్రీథింగ్ కెన్ బి డన్. జనరలీ ఇంకా చూస్తే మేల్ ఫ్యాక్టరే చాలా వరకు ఇన్ఫర్టిలిటీ కేసెస్లో మేల్ ఫ్యాక్టరే మోర్ దెన్ 50% ఉంటుంది. మనం అన్నిటికీ ఫీమేల్స్లోనే ఇన్ఫర్టిలిటీ ఉంటుంది అని ఒక రాంగ్ నోషన్ ఉంటుంది. మనం అది చేంజ్ చేయాలి. సింపుల్ ఒక స్పర్మ్ అనాలిసిస్ టెస్ట్ చేసుకుంటే మీకే ఐడియా వస్తుంది మీ స్పర్మ్ నార్మల్ ఉందా, అబ్నార్మల్ ఉందా. నార్మల్ ఉంటే ఏం చేయాలి, అబ్నార్మల్ ఉంటే ఏం చేయాలి, నార్మల్ ఉంటే ఎలా ప్రెగ్నెంట్ అవ్వాలి, అబ్నార్మల్ ఉంటే దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవ్రీథింగ్ కెన్ బి కరెక్టెడ్. దేంట్లో మనకి కరెక్ట్ కాకపోవడం అన్నది ఏమి ఉండదు. 100% మీరు ప్రెగ్నెంట్ అవుతారు. అండ్ at V9 Hospitals, we can guarantee that. Thank you.